ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. మీ రుచికి సరిపడా కారం, ఉప్పు అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. మెయిన్గా దీంట్లో మిరియాల పొడి వేస్తే వేయొచ్చు, నేనైతే వేసాను. నాకు ఫ్లేవర్ అయితే బాగా నచ్చుతుంది అనమాట. సో నేను మిరియాల పొడి అయితే వేసాను, అది కూడా నల్ల మిరియాలు. సో ఇదంతా కూడా కలిపేసి మనం ప్యాటీలాగా చేస్తే కనుక బయట ప్యాటీస్ కూడా ఎందుకు పనికిరావండి. ఎందుకంటే మేము ఒకసారి బయట ఆర్డర్ చేసి ప్యాటీస్ ట్రై చేసాము, కానీ టేస్ట్ అంత బాగా నచ్చలేదు. సో ఇంట్లోనే ఇలాగ మనం అన్ని ఐటమ్స్తో చేసుకుంటే కనుక మనం చేసుకునే చికెన్ బర్గర్ ప్యాటీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం అంతా కలిసేలాగా కూడా కలిపేసుకోవాలన్నమాట. దీంట్లో పెరుగు అలాంటివి ఏమి యాడ్ చేసుకోవట్లేదు. మర్చిపోయానండి చెప్పడం. ఎగ్ ఎందుకు యాడ్ చేసామంటే మనం కలుపుకున్న చికెన్ ఉంటుంది కదా, అది విడిపోకుండా గట్టిగా పట్టుకుని ఉండాలి అంటే కనుక మనం ఎగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది.